Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో థర్డ్ ఫ్రంట్ ఏబీవీ ప్లాన్ ఇదేనా? ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల దాకా సమయం ఉంది. కానీ ఏపీలో రాజకీయ వేడి చూస్తే వేసవిని తలపిస్తోంది. ఆ మాటకు వస్తే 2024 ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి కూడా ఎన్నికల వేడి అలాగే ఉంది, కానీ ఎక్కడా తగ్గలేదు. అధికార కూటమి, విపక్ష వైసీపీ ఢీ అంటే ఢీ కొడుతూ చేస్తున్న రాజకీయం మూలంగానే నిరంతరం రాజకీయం దూకుడుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రముఖులు కూడా రాజకీయ ఆసక్తితో ముందుకు వస్తున్నారు. వారిలో మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన గత కొంతకాలంగా ఏపీలో రాజకీయ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు, ఏపీ రాజకీయాల మీద ఆయన డిబేట్లు పెడుతున్నారు. తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. ఇక చూస్తే తాజాగా ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఏబి వెంకటేశ్వరరావు వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులతో కూడిన ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో కొత్త ఫ్రంట్ గురించి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఏపీ రాజకీయాలలో కొత్త ఫ్రంట్ అవసరం ఉందని ఆయన అన్నారు. అధికార కూటమి, విపక్ష వైసీపీ రెండూ ఒక్కటే అని ఏబీవీ వ్యాఖ్యానించడం విశేషం. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా మూడవ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాదు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాలలో ఒక కొత్త వేదిక లేదా ఫ్రంట్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. అది ఎలా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. ఆయన ఇతర పార్టీల్లోని అసంతృప్తులు, మేధావులు, సామాజిక కార్యకర్తలను కలుపుకుని ఒక ప్రత్యామ్నాయ వేదికను తెస్తానని ఇటీవల పేర్కొంటున్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ఫ్రంట్ ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఎలా ఉంటాయన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అయితే దీని మీద కూడా సూత్రప్రాయంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే, రాష్ట్రంలో మేధావులు, సామాజిక ఉద్యమకారులు, నిపుణులతో కూడిన ఒక నూతన ప్రజా వేదికను ఏర్పాటు చేయడం అన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే కులమతాలకు అతీతంగా సెక్యులర్ భావజాలంతో ఈ వేదిక పనిచేస్తుందని అంటున్నారు. ఇక రాజకీయాలలో నైతికతను తీసుకురావడం, వివిధ సమస్యల మీద అవస్థలు పడుతున్న వారికి, పేదలకు, బాధితులకు అండగా నిలవడం ఫ్రంట్ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. అంతేకాదు, ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్నే కాదు, గతంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలనలోని వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో గళం విప్పడం కూడా ఈ ఫ్రంట్ ఆలోచనలుగా చెబుతున్నారు. ఏపీలో కొత్త రాజకీయం అవసరమని కూడా పదే పదే ఏబీ చెబుతున్నారు. ఏపీలో మత భావజాలం మెల్లగా విస్తరిస్తోంది అని, దానిని అదుపు చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని తాజా సమావేశంలో ఏబీవీ చెప్పుకొచ్చారు. భావ స్వేచ్ఛకు, అలాగే ప్రజాస్వామిక విలువలకు పట్టం కట్టే విధంగా రాజకీయం ఉండాలని ఆయన అంటున్నారు. మరి వివిధ పార్టీలతో ఏబీవీ ఏర్పాటు చేసే ఫ్రంట్ ఏపీ రాజకీయాల దిశను మారుస్తుందా అన్నది చూడాల్సి ఉంది.